మీరు ఎప్పుడైనా గమనించారా? ఆధునిక సైన్స్ క్వాంటం ఫిజిక్స్ అని దేనినైతే పిలుస్తుందో మన పురాణాలు దానిని నాద బ్రహ్మం అని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి. ఇది కేవలం నమ్మకమే కాదు, ఇది ఒక కోల్పోయిన టెక్నాలజీ. ఈ రోజు మనం 3 రహస్యాలను బయట పెట్టబోతున్నాం. 1. ఓం శబ్దం వెనుక ఉన్న జామెట్రీ. 2. గుడిగంట వెనుక ఉన్న బ్రెయిన్ ఇంజనీరింగ్. 3. శంఖం వెనుక ఉన్న బ్యాక్టీరియా కిల్లింగ్ సైన్స్. ఈ 15 నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైన సమయం కాబోతుంది. ఎందుకంటే ఇది మతం గురించి కాదు, ఇది మీ మైండ్ పవర్ గురించి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోను మొదలు పెడదాం. మనం అనుకుంటాం శబ్దం, సౌండ్ అంటే కేవలం వినడమే అని. కానీ సైన్స్ ప్రకారం శబ్దానికి ఒక ఆకారం, షేప్ ఉంటుంది. దీన్నే సైన్స్ లో సైమాటిక్స్ అంటారు. ఒక ప్లేట్ మీద ఇసుక పోసి ఒక శబ్దాన్ని ప్లే చేస్తే ఆ ఇసుక ఆటోమేటిక్ గా ఒక డిజైన్ లా మారుతుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. ప్రపంచంలో ఏ శబ్దాన్ని ప్లే చేసినా ఇసుక గందరగోళంగా మారుతుంది. కానీ ఓఎం అనే శబ్దాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో ప్లే చేసినప్పుడు ఆ ఇసుక శ్రీచక్ర ఆకారంలోకి మారుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మన ఋషులు మైక్రోస్కోపు లేకుండానే శబ్దాన్ని చూడగలిగారు అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏమి కావాలి? మంత్రం అంటే దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న గాలిలో అట్మాస్ఫియర్ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే ఒక సైంటిఫిక్ ఫార్ములా. అయితే కేవలం నోటితో అనే శబ్దమే కాదు, లోహంతో మెటల్ చేసే శబ్దం మన బ్రెయిన్ ని ఎలా హ్యాక్ చేస్తుందో తెలుసా? గుడిగంట రహస్యం తెలిస్తే షాక్ అవుతారు. మనం గుడిలోకి వెళ్ళగానే మొదట చేసే పని గంట కొట్టడం. ఎందుకు? దేవుడికి మనం వచ్చామని చెప్పడానికా? కాదు. ఆగమన శాస్త్రం ప్రకారం గుడి గంటను సాధారణ ఇనుముతో చెయ్యరు. గాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మ్యాంగనీస్ ఇలా 7 లోహాలను ఒక స్పెసిఫిక్ రేషియోలో కలిపి చేస్తారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే ఈ గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం సరిగ్గా మీ ఎడమ మెదడు మరియు కుడి మెదడు రైట్ బ్రెయిన్ ను కలుపుతుంది. ఆ శబ్దం నుండి వచ్చే ఏకో మీ మెదడులోని ఆలోచనలను క్లియర్ చేసి మిమ్మల్ని షార్ప్ గా మారుస్తుంది. అంటే గుడి గంట దేవుని కోసం కాదు, గుడిలోకి వెళ్లే ముందు మీ మెదడును ఫోకస్ మోడ్ లో పెట్టడానికి వాడే ఒక స్విచ్. పూర్వీకులు సైకాలజీని ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూడండి. గంట శబ్దం మన మెదడును క్లియర్ చేస్తే శంఖం శబ్దం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసా? నాసా కూడా దీని మీద రీసెర్చ్ చేస్తుంది. అంటే మీరు నమ్ముతారా? మహాభారతం యుద్ధం మొదలయ్యే ముందు కృష్ణుడు పాంచజన్యం ఊదేవాడు. ఎందుకు? కేవలం యుద్ధం మొదలైంది అని చెప్పడానికా? ఇందులో 2 సైంటిఫిక్ కోణాలు ఉన్నాయి. మొదటిది ఫిజికల్ హెల్త్. శంఖాన్ని గట్టిగా ఊదడం వల్ల మన ఊపిరితిత్తులు, లంగ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ అద్భుతంగా వ్యాయామం చేస్తాయి. ప్రాణాయామం వల్ల వచ్చే లాభం ఒక్కసారి శంఖం ఊదితే వస్తుంది. రెండవది శంఖం నుండి వచ్చే శబ్దం ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్. కొన్ని అధ్యాయాల ప్రకారం ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దం వాతావరణంలోని కొన్ని రకాల బ్యాక్టీరియాను, కీటకాలను నాశనం చేస్తుంది. అంటే ఒకప్పుడు శంఖం అనేది నేచురల్ శానిటైజర్ లా పనిచేసేది. పురాణాల్లో రాక్షసులను తరిమి కొట్టడం అంటే బహుశా కంటికి కనిపించిన వైరస్ ను, నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడమేనేమో. ఇంత గొప్ప సైన్స్ మన దగ్గర ఉంటే మరి ఇప్పుడెందుకు మనం స్ట్రెస్ తో చేస్తున్నాం? ఎందుకంటే మనం పద్ధతిని తీసుకున్నాం కానీ పరమార్థాన్ని వదిలేశాము. మనం గంట కొడుతున్నాం కానీ ఫోకస్ కోసము కాదు. అలవాటుగా మనం మంత్రం చదువుతున్నాం కానీ వైబ్రేషన్ కోసం కాదు, భయంతో. విదేశీయులు వచ్చి మన యోగాను తీసుకుని హీలింగ్ అంటున్నారు, మన ధ్యానాన్ని తీసుకుని మైండ్ ఫుల్నెస్ అంటున్నారు. మనం మాత్రం దీన్ని మూఢనమ్మకమని పక్కన పడేస్తున్నాం. నిజమైన అజ్ఞానం ఏంటంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ తెలియక ప్లాస్టిక్ కోసం పరిగెత్తడం. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన పురాణాలు కథల పుస్తకాలు కాదు, అవి ఎన్క్రిప్ట్ చేయబడిన ఎన్క్రిప్టెడ్ సైన్స్ డేటా. వాటిని డీకోడ్ చేయడానికి భక్తి మాత్రమే సరిపోదు, విజ్ఞానం, లాజిక్ కావాలి. ఈ రోజు మనం తెలుసుకున్నది గుడి గంటలు, శంఖం వెనుక ఉన్న సైన్స్ మాత్రమే. ఇంకా ఇలాంటి వేల రహస్యాలు మన ఆలయాల్లో దాగి ఉన్నాయి. వాటిని కూడా సైంటిఫిక్ గా బయట పెట్టమంటారా? మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. 1 ఓం ఫ్రీక్వెన్సీనా? 2
గుడిగంట టెక్నాలజీనా? 3. శంఖం పవరా? నిజం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి డీప్ నాలెడ్జ్ కోసం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవిస్తూ నమస్తే.